నేను చదువు నిమిత్తం హైదరాబాద్లో ఉన్నప్పుడు క్యాంటీన్కి కిందకి భోజనానికి వెళ్ళినప్పుడు అందరి చేతిలో మంచి మంచి మొబైల్స్ ఉండేవి, స్మార్ట్ మొబైల్స్ ఉండేవి. కానీ నా చేతిలో మాత్రం చిన్న బ్లాక్ అండ్ వైట్ నోకియా పీస్ ఉండేది. అది ఎందుకో తెలుసా? మా తల్లిదండ్రులతో మాట్లాడడానికి అది మాత్రం నేను పెట్టుకున్నాను. అందరు నన్ను చూసి పైనుండి కింద వరకు చూసేవారు. ఏంటి ఈ రోజులో కూడా ఇలా ఉంటారా? ఈ రోజులో కూడా ఈ చెత్త ఈ డబ్బా మొబైల్ వాడేవాళ్ళు ఉన్నారా? దట్టు హైదరాబాద్లో ఇంత మంచి ఏరియాలో అన్నట్లుగా నన్ను చూసేవారు. నేను ఎవరిని పట్టించుకోలేదు. ప్రభా, నేను ఏ సాక్ష్యముతో అయితే వచ్చానో, ఎటువంటి ప్రార్థనాత్మ చేత అయితే ఇక్కడ అడుగుపెట్టానో, మరలా అదే సాక్ష్యంతో నేను ఇంటికి తిరిగి వెళ్ళాలయ్యా. నా చదువులు ముగించుకొని నా తండ్రి సేవకుడు మంచి పరిచర్యలో ఉన్నారు. నా ద్వారా ఎటువంటి అవమానం కానీ అపకీర్తి రావడానికి వీలు లేదు. ఎన్నో శోధనలు వచ్చేవి. అనేకంగా చూస్తున్నప్పుడు ఏంటి నేను అందరికీ నాకు చాలా తేడా ఉంది అనిపించేది. కొన్నిసార్లు బాధపడేదాన్ని, ఏంటయ్యా అనుకునేదానికి. కానీ దేవుడు ఆ దినాలన్నింటినీ ఎవరైతే మంచి మంచి మొబైల్స్ వాడి స్క్రోల్ చేస్తూ ఉండేవారో, వారి టైం అంతా మొబైల్లో పెడుతూ ఉండేవారో, ఈ రోజున దేనికి పనికి రాకుండా అయిపోయారు. ప్రియ సంగమా, నిజం చెప్తున్నాను. నన్ను ఎవరైతే చూసి నవ్వారో, నన్ను ఎవరైతే హేళన చేశారో, ఈ రోజున వారి పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ ఏమీ లేని నన్ను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి సమయం ఇవ్వడము, దేవుని మీద ఆధారపడము, సాక్ష్యాన్ని కాపాడుకోవడం నేను నేర్చుకున్నాను. మా డాడీ కొంత అమౌంట్ నాకు పంపిస్తే, స్కూల్ ఫీజు కనో లేదంటే ఖర్చులకు ఉంచుకోమని పంపిస్తే, వాటిని అలాగా దాచుకొని సండే కానుకల కొరకు నేను ఉంచుకునేదాన్ని. అన్నీ అని కాదు, కానీ కొన్ని అవసరతలు నేను మానుకొని ఆ డబ్బులు కానుకలు వేయడానికి నేను దాచుకొని దేవుని సన్నిధిలో వేసేదాన్ని. వేస్తూ ఒకటే మాట, అయ్యా నా దగ్గర ఇదే ఉంది, నాకున్న దాంట్లో నీకు ఇస్తున్నానయ్యా, ఏమనుకోవద్దు. నన్ను గొప్పగా ఆశీర్వదిస్తే నీ గొప్ప సాక్షిగా నేను వాడబడతానయ్యా, నా జీవితమే నీకు ఇస్తానని నా మనసులో నేను మాటలు అనుకుంటూ కానుకలు వేసేదాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ఆశను ప్రభువు తీర్చాడు. హల్లెలూయా.